బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు షాక్ తగిలింది. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో సీదిరి అప్పలరాజును పలాస కోర్టు పోలీసులు కస్టడీకి అనుమతించింది. ఇక కోర్టు అనుమతితో పోలీసులు సీదిరి అప్పలరాజును ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు అప్పలరాజును విచారిస్తారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీదిరి అప్పలరాజు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. యాదయ్య అనే గొర్రెల కాపరిని సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మ బైక్తో ఢీకొనగా తీవ్రంగా గాయపడిన యాదయ్య చనిపోయారు. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆరవ్ వర్మ ప్రమాదానికి కారణమని గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆరవ్ వర్మ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే యాదయ్య మృతి కేసును తప్పుదోవ పట్టించేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కుమారుణ్ణి కేసు నుంచి తప్పించేందుకు సీదిరి అప్పలరాజు కుట్ర చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆరవ్ వర్మకు బదులుగా మరో వ్యక్తిని పోలీసులకు లొంగిపోయేలా చేసి రోడ్డు ప్రమాదాన్ని అతనే చేసినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారని అప్పలరాజుపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పలరాజును కూడా నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ఎదుట హాజరుపరచుగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో అప్పలరాజును ఆంపోలు జైలుకు తరలించారు. అప్పటి నుంచి సీదిరి అప్పలరాజు ఆంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు సీదిరి అప్పలరాజును పోలీసు కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒక్కరోజు అప్పలరాజును పోలీసు కస్టడీకి అనుమతిస్తూ పలాస కోర్టు ఆదేశాలు జారీ చేసింది.